హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈ సీజన్లో తమ్మకాయలు అనేవి మనకి విరివిగా లభిస్తాయి. మీ ప్రాంతంలో తమ్మకాయల్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. వీటితో తయారు చేసే వేపుడు చాలా కమ్మగా ఉండటంతో పాటు మనకి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది అన్నంతోనే కాదండి, అన్ని టిఫిన్స్లో కూడా అదిరిపోతుంది. దీన్ని తయారు చేసుకోవటానికి ఒక పావు కేజీ వరకు లేత తమ్మకాయల్ని తీసుకున్నాను. అలాగే దీనికి 2 ఉల్లిపాయలు సరిపోతాయి. ముదురు తమ్మకాయలతో ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటే నోట్లో కసకస అంటుందండి, బాగుండదు. కాబట్టి లేత తమ్మకాయలతోనే తయారు చేసుకోండి. ముందుగా వీటిని శుభ్రం చేసుకోవటానికి ఒక పాత్రలోకి నీళ్లు వేసుకొని వీటిని వేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తమ్మకాయల వేపుడు తయారు చేసుకోవడానికి ఒక బాండీలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాయి మినపప్పు, 1/2 టేబుల్ స్పూను పచ్చెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసి సిమ్లో కొంచెం ఇది వేగుతున్నప్పుడే దీనిలో తరిగిన ఉల్లిపాయల్ని వేసేసేయండి. ఉల్లిపాయలు పొరటికి తరిగినట్టు సన్నగా తరుక్కుంటే మనకి ఈ కూరలో త్వరగా కలుస్తాయి. దీనిలో 1/2 టేబుల్ స్పూను ఉప్పు, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసి ఉల్లిపాయల్ని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు వేపుకోండి. ఇవి కొంచెం రంగు మారుతున్నప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకోండి. ఈ లోపల ఇందాక నీళ్ళల్లో తమ్మకాయలు వేసాం కదా, వాటిని శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా నీళ్ళల్లో నానబెట్టడం వల్ల తమ్మకాయలకున్న మట్టి అంతా కూడా పోతుంది. తమ్మకాయలకి ఉన్న ఈనెలు మొదలు చివర తీసేసి వీటిని ఇలాగ సన్నగా తరిగేసుకోండి. ఇలా తరగటం వల్ల తమ్మకాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగాయి. ఒకసారి ఉల్లిపాయల్ని మిక్స్ చేసుకోండి. ఇదొక పల్లెటూరి వంటకం. దీంట్లో మసాలాలు కూడా ఎక్కువ వేయము. దీనికి ఒక ఫ్రై పౌడర్ వేస్తే సరిపోతుంది. దాని తయారీ విధానం కూడా మీకు చూపిస్తాను. తరిగిన తమ్మకాయ ముక్కల్ని వేసేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసి తమ్మకాయలు ఉల్లిపాయల్లో బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీని మీద మూత పెట్టి, మూత పైన ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసి దీన్ని మగ్గించుకోవటం వల్ల తమ్మకాయలు మాడకుండా చక్కగా ఉడికిపోతాయి. 10 నుంచి 12 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోండి. ఈ లోపల దీనికోసం ఒక ఫ్రై పౌడర్ని తయారు చేసుకోవాలని చెప్పాను కదా, దాని గురించి ఒక మిక్సీ జార్ని తీసుకొని 12 వరకు మిరియపు గింజల్ని దాంట్లో వేసేసేయండి. అలాగే 5 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదా, వాటిని కూడా వేసేసి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా దీంట్లో వేయండి. 1 టేబుల్ స్పూను జీలకర్రని దీంట్లో వేసేసేయండి. అలాగే 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్కని కూడా దీంట్లో వేయండి. ఒక యాలుక, దాల్చిన చెక్క వేయటం వల్ల దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 4 లేదా 3 లవంగాల్ని కూడా దీంట్లో వేసేసేయండి. కారానికి ఒక 7-8 ఎండుమిరపకాయల్ని కూడా దీంట్లో వేయండి. మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలను అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసుకొని దీన్ని ఇంకా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవడమే. మామూలుగా ఫ్రై చేసుకునే కన్నా కూడా ఇలా పొడి వేసుకొని తయారు చేసుకోవడం వల్ల ఈ ఫ్రై అనేది భలే రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు అనేవి మీకు ఉడుకు పట్టి కనపడుతున్నాయి కదా, అలా ఉడుకు పట్టి కనపడినాయి అంటే లోపల వెజిటబుల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉడికినట్టే. చూడండి, తమ్మకాయలు టచ్ చేసి చూస్తేనే మనకి ఉడికినట్టు కనపడుతున్నాయి. ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న ఫ్రై పొడిని దీంట్లోకి సరిపడా వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మీకు పొడి చాలేదనిపిస్తే మరికొంత దీంట్లో వేసుకోవచ్చు. ఉప్పు కూడా మీరు ఈ స్టేజ్లో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. అంతేనండి, చాలా రుచికరంగా ఉండి చపాతీ, అన్నం, దోశకి కాంబినేషన్గా అదిరిపోయే తమ్మకాయల వేపుడు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ఈ తమ్మకాయల వేపుడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని అందించి ఎంతో రుచికరంగా ఉండే ఈ తమ్మకాయల వేపుడిని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి.
ఇలాంటి వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.